పాప పునర్విక గురించి మీ అందరికి తెలిసిందే కదా. సో అలాంటి డిసీజ్ ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయని చెప్పి చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. అందులోనే ఒకడు మన అయాన్ష్. ఈ బాబు వచ్చేసి తెలంగాణలో గట్కేసర్లో ఉంటాడు. అండ్ ఈ బాబు అయితే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాడు. అండ్ వాళ్ళ అమ్మ నాన్న నాకు పర్సనల్గా మెసేజ్ చేసి హెల్ప్ కోసం అడుగుతున్నారు. సో నేను డిసైడ్ అయిపోయాను, వాళ్ళకి చాలా నిరుపేద అన్నమాట. సో వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు, ఖర్చులకి డబ్బులు అసలుకే లేవు. అండ్ బాబుకి ఖర్చు వచ్చేసి 1.5 CR ఖర్చు అవుతుందని చెప్తున్నారు మ్యాక్సిమం. అయితే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు హాస్పిటల్లో. సో మీకు ఎంత అయితే అంత 1 రూపీ అయితే 1 రూపీ మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. కింద కనిపిస్తున్న స్కానర్కి అయితే మీరు సెండ్ చేయండి. అండ్ ఇవాళ ఎంత ఫండ్ రేజ్ అవుతుందో చూసి అండ్ నేనే వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ అమ్మ నాన్నకి అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ప్రూఫ్ కూడా మీకు పెడతా అని చెప్తున్నాను. సో ఈ రీల్ ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కైనా, మీ రిలేటివ్స్కైనా, మీ ఫ్యామిలీస్కైనా ఎవరికైనా రీల్ షేర్ చేయండి. అండ్ బాబుకి వచ్చేసి SMA2 అనే డిసీజ్ ఉన్నది. సో ఎంత తొందర అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. సో అతనికి వచ్చేసి ఇంజెక్షన్ ఇక్కర్లేదు. అండ్ అది ఫారెన్ కంట్రీస్లో ఉన్నది. అక్కడ నుండి తెప్పించాలంటే మనీ చాలా అవసరం ఉంటుంది. సో 1.5 CR వరకు అయితే మనం చెప్తున్నాం ఇప్పటి వరకు. అండ్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు అని హాస్పిటల్స్లో చెప్తున్నారు. మొన్న